నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వారితో పాటు రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిన వారిని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం కొనియాడారు. త్వరలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు వర్సిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సంపన్న, ఆరోగ్య, సంతోషకరమైన సమాజమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను రూపొందించామన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకొస్తున్నామని, సమస్యను వాట్సాప్లో పెడితే వెంటనే పరిష్కరించి మళ్లీ వాట్సాప్లో పెడతామని చంద్రబాబు చెప్పారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. విజన్ 2047తో చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందితే అదే పొట్టి శ్రీరాములకిచ్చే ఘన నివాళి అంటూ పవన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా సరిదిద్దుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కానీ పనిగట్టుకుని ఫేక్ ప్రచారం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏపీలో రోడ్డు మీద పైసలు వసూలు అంటూ వైసీపీ పెట్టిన పోస్టుకు లోకేష్ ఘాటుగా స్పందించారు. ఇందుకే ప్రజలు ఫేక్ జగన్ అనేదని విమర్శించారు. ప్రజలు చీకొట్టినా బుద్ధి ఏమాత్రం మారకపోవడం బాధాకరమని ఎక్స్లో పేర్కొన్నారు. కాకినాడ సీపోర్టులో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ప్రసన్నలక్ష్మి, మారిటైమ్ బోర్డు, పోలీసుల బృందం ఉదయం కాకినాడ సీపోర్టు లోపలికి వెళ్లారు. ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన కంటైనర్లు పరిశీలించారు. పోర్టు లోపల 140కి పైగా బియ్యం కంటైనర్లు ఉండగా 14 వరకు అధికారులు బియ్యం శాంపిళ్లు పరిశీలించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో తాజాగా కాకినాడ సీపోర్టులో బియ్యం కంటైనర్లను అధికారులు తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కంటైనర్లలో ఎలాంటి రేషన్ బియ్యం దొరకలేదని పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు. కాకినాడలో నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో అపశృతి చోటు చేసుకుంది. పరిమితికి మించి ఎక్కడంతో ప్రమాణ స్వీకార వేదిక కూలిపోయింది. వేదిక ఎత్తు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. వేదికపై కూడా చైర్మన్ తుమ్మల బాబు, యనమల రామకృష్ణుడు, పంతం నానాజీ ఉన్నారు. కార్యకర్తలు కింద పడ్డ నేతల్ని పైకి తీశారు. కొద్దిసేపటి తర్వాత ప్రమాణ స్వీకారం యథావిధిగా కొనసాగింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమనం నమోదు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రవాణా శాఖలో తెలంగాణ తిరోగమనంలో ఉండడం ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని సూచిస్తోందంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందన్న ఆయన నేడు అనుభవ రాహిత్యం, అసమర్థత, అవినీతి వల్ల అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ప్రధాన సూచీగా పేర్కొన్న కేటీఆర్ ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లు, ఇతర భారీ వాహనాల అమ్మకాలు జరుగుతాయన్నారు. వాహన రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయన్న కేటీఆర్ కానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గడంతో ఆదాయం తిరోగమనంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 నుంచి 32% వృద్ధి నమోదు చేశాయన్నారు. తెలంగాణ మాత్రం గత ఏడాది కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు వివరించారు. పాలన గాలి కుదిలేసి కక్ష సాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయింపు వల్లే ఫలితాలు తిరోగమనంలో ఉన్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామని ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని డీసీసీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ హయాంలో వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చారని తెలిపారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులు అప్పజెప్పి వెళ్లారని చెప్పారు. అప్పులపై అసెంబ్లీ సమావేశాల్లో లెక్కలతో సహా చర్చ పెడతామని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు 54,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో 66,000 కోట్ల రూపాయల అప్పులు చెల్లించామని భట్టి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించడం మానుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతల్ని కోరారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన ఆయన కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ విమర్శల్ని తిప్పికొడుతూ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనుల్ని వివరించారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. సెంటిమెంట్ పేరుతో 2 సార్లు పీఠమెక్కిన కేసీఆర్ గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు. మొదటి ముఖ్యమంత్రిగా దళితుణ్ణి చేస్తానని మోసగించారన్న మహేష్ గౌడ్ బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న మహేష్ గౌడ్ ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ గగ్గోలు ఆపాలన్న పీసీసీ చీఫ్ ప్రాజెక్టు డీపీఆర్ కోసం 150 కోట్లు తప్ప అదనంగా రూపాయి ఖర్చు చేయలేదని వెల్లడించారు. గీత రచయిత అందశ్రీపై కక్షగట్టి 10 ఏళ్లు అధికారిక గీతం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేరడం మానుకునేలా కేసీఆర్ చూస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా కలిశారు. స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికెళ్లిన బన్నీ సుమారు గంట పాటు అక్కడే గడిపారు. తాజా పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ను A11 నిందితుడిగా చేర్చిన పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయగా అదే రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా మరుసటి రోజు విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి దంపతులు బన్నీ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికెళ్లారు. జమిలీ ఎన్నికల బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి సోమవారం బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు సంకేతాలిచ్చిన కేంద్రం తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాలు పూర్తయ్యే వరకు లోక్సభలో ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లుల్ని ప్రవేశపెట్టడాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. గ్రాంట్ల కోసం సోమవారం లిస్టైన సప్లిమెంటరీ డిమాండ్లను ఆమోదించిన తర్వాత వారాంతంలోగా జమిలీకి సంబంధించిన రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ జారీ చేసిన సవరించిన బిజినెస్ జాబితాలో ఈ 2 బిల్లుల్ని తొలగించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియనున్నాయి. లోక్సభ స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ద్వారా ప్రభుత్వం ఎప్పుడైనా లెజిస్లేటివ్ ఎజెండాను చివరి నిమిషంలోనూ పార్లమెంటుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక దేశం ఒక ఎన్నికల నినాదం మంచిదని, దానివల్ల వ్యయం భారీగా తగ్గుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తొలుత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న అదనపు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అదనపు భవనానికి 2 కోట్ల రూపాయల విరాళమిచ్చిన డాక్టర్ పొదిలి ప్రసాద్ను ఆయన సత్కరించారు. అనంతరం గుంటూరులోని హిందూ కళాశాల కూడెల్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. తర్వాత వీవీఐటీలో గూగుల్ ఏఐ స్కిల్ సెంటర్ను ప్రారంభించారు. స్కిల్ హబ్లో భాగంగానే గూగుల్తో ఒప్పందం చేసుకున్నామని, ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని చెప్పారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు పెడితే దేశాభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు.